ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము ఆత్మీయుడా ఎవరితో నీ పోరాటం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, జీవ కిరీటము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నది అన్న మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు ఈ వాక్య ధ్యానాంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, పౌలు తిమోతికి రాసినటువంటి పత్రంలో ఈ మాటలు రాస్తున్నాడు. తిమోతి, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని భక్తుడు మాట్లాడుచున్నాడు. పౌలు మంచి పోరాటం పోరాడాను అని మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున ఆత్మీయులమైన మనము పౌలు వలె మంచి పోరాటము పోరాడేటువంటి వారంగా ఉండాలని దేవాతి దేవుడు ఆశపడుచున్నారు. రక్షించబడిన మనకు, ఆత్మీయులకు ఈ లోకములో అనేక రకాలైనటువంటి పోరాడేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. లోకస్తులు, అన్యులు ఈ లోకంలో ఉన్న వాటిని దక్కించుకున్నట్టు కొరకు ఈ లోకంలో పోరాడుతూ ఉంటారు. పేరు ప్రతిష్టల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, ఘనత కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కొన్నిసార్లు పోరాడుతూ ఉంటారు. అయితే ఆత్మీయులమైన మనము పైనున్న వాటిని దక్కించుకోవడం కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటం కొరకు మనము ఈ లోకంలోనే పోరాడాలి అని పౌలు భక్తుని యొక్క మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులంగా మనకి ఈ లోకంలో అనేకమైనటువంటి పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. క్రైస్తవుడు ఈ లోకంలో మంచి సైనికుడిలా పోరాడాలి. ఆత్మీయులమైన మనకు ఈ లోకమే యుద్ధరంగము. ఆత్మీయులమైన మనము ఈ లోకమని యుద్ధరంగంలో నిలబడి ఉన్నాము, పోరాడటానికి నిలబడి ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. మనము మంచి సైనికులమైతే మన సైన్యాధిపతి యేసుక్రీస్తు ప్రభు, ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి కాబట్టి. మనము మంచి సైనికులమైతే మనకు అధిపతి, అధికారి యేసయ్యే. ఆత్మీయులమైన మనము దేవుని పక్షము వారము. దేవుడే మనకు ముందుగా నడుస్తూ మనకు పోరాటాన్ని నేర్పిస్తాడు, యుద్ధం చేయటం నేర్పిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, దావీదు భక్తుడు అంటారు కదా, నా చేతులకు నా వ్రేళ్లకు యుద్ధము నేర్పించేవాడు, పోరాడటం నేర్పించేవాడు నా దేవుడు అని అంటారు. కాబట్టి ఆత్మీయులమైన మనము ఈ లోకంలో మంచి సైనికుల వలె యుద్ధరంగంలో నిలబడి ఉన్నాము. మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఆ యొక్క పరిస్థితిని పోరాడుతూనే ఎదుర్కోవాలి. నేను పోరాడలేను అని అంటే కుదరదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని జయించాలి అంటే పోరాడాలి. పోరాటము అంటే ఏమిటి? యుద్ధం చేయటమే. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే, రెండు దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధమే పోరాటం.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి దాన్ని పోరాటము, యుద్ధము అని మనం పిలుస్తాం. మనమైతే శోధనలను ఎదుర్కొనడానికి పోరాడాలి. శోధనలను జయించడానికి మనము కూడా పోరాడాలి. అయితే ఎవరితో పోరాటం చేస్తారు, ఎవరితో యుద్ధం చేస్తారు? శత్రువులతోనే కదా యుద్ధం చేయాలి, శత్రువులతోనే కదా పోరాడాలి, ప్రత్యర్థులతోనే పోరాడతారు, యుద్ధం చేస్తారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనము ఎవరితో పోరాడాలి? ఆత్మీయులమైన మనము ఎవరితో పోరాడాలి? ఆత్మీయులకు శత్రువు ఎవరు, ఆత్మీయులకు ప్రత్యర్థి ఎవరు అని కనుక ఆలోచన చేస్తే, మన ప్రత్యర్థి, మన శత్రువు ఒకే ఒక్కడు, వాడే అపవాది అయిన సాతానుడు. ఇంకా ఈ లోకంలో ఉండే మనుషులు ఎవరు కూడా దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు శత్రువులు కానే కారు. మనుషులు ఎవరు మనకు శత్రువులు కారు, కాకూడదు. మన శత్రువు అపవాదే, సాతానుడే. ఈ విషయాన్ని స్పష్టంగా వింటున్న మనందరం కూడా గ్రహించాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. కాబట్టి ఆత్మీయులమైన మనము మన శత్రువైన అపవాదితోనే, వాడి సమూహముతోనే మనం పోరాటం చేసేవారంగా ఉండాలి అని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన ప్రత్యర్థి సాతానుడే. సాతానుడు ఆత్మీయులమైన మనలను పడద్రోయటానికి, పతనం చేయటానికి అనునిత్యము శోధనల ద్వారా మనతో పోరాడుతూ ఉంటాడు. వాడే పోరాటాన్ని ప్రారంభిస్తాడు, వాడే శోధనను తీసుకొస్తాడు. శోధనలను కలుగు చేసేది వాడు మాత్రమే. ఆత్మీయులను బాధించేది శత్రువైన అపవాది మాత్రమే, మనుషులు కానే కాదు. ఆత్మీయుని పడద్రోయాలన్నా, ఆత్మీయుని పతనం చేయాలన్నా, ఆత్మీయుని బాధ పెట్టాలన్నా అది సాతానుడి వల్లే కలుగుతుంది, సాతానుడి వల్లనే జరుగుతుంది. అయితే సాతానుడు కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా శోధిస్తూ ఉంటాడు. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను మన ముందుకు తీసుకొచ్చి మనం శోధించాలనుకుంటాడు. మరి కొన్నిసార్లు మన కుటుంబ సభ్యుల ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా మనల్ని శోధిస్తూ మనతో పోరాటం చేస్తూ ఉంటాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనము మాత్రం మన శత్రువైన అపవాదితోనే పోరాడాలి, వాడి సమూహంతోనే పోరాడాలి అని వాక్య భాగంలో స్పష్టంగా రాయబడినది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆత్మీయులు ఎవరితో పోరాడాలి అని ఇక్కడ రాయబడిందంటే అపవాదితో, అపవాది సంబంధులతో, అపవాది సమూహాలతో, దురాత్మల సమూహాలతో ఆత్మీయులమైన మనము పోరాడాలి అని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ఈ రోజున ఆత్మీయులము, విశ్వాసులము, క్రైస్తవులం అని చెప్పబడుతున్న మనము ఎవరితో పోరాటం చేస్తున్నాం, ఎవరితో పోరాడుతున్నాము, ఎవరితో యుద్ధం చేస్తున్నామో ఖచ్చితంగా మనం గ్రహించిన వారంగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. శత్రువైన అపవాది మనల్ని శోధిస్తాడు. అది పరిస్థితుల ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు. అయితే వాడు ఎట్టి రీతిగా మనం శోధించినా శోధనను మనం ఎదుర్కోవాల్సిందే, వాటిని ఎదిరించాల్సిందే. వాటిని ప్రేరేపిస్తున్న శక్తి అయినటువంటి ఆత్మరూపిగా ఉన్నటువంటి ఆ సాతానుడితో మనం పోరాడాలి, వాడిని ఎదిరించాలి. ఆ పరిస్థితులన్నింటినీ మనం జయించేటువంటి వారంగా ఉండాలి. సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క ప్రయత్నాలు భంగం చేయాలంటే మనము పోరాడాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మీయులు శరీరులతో పోరాడకూడదు అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అయితే ఈ రోజున
నీవు ఒక ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా ఎవరితో పోరాడుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున ఆత్మీయులు చేస్తున్న పోరాటము ఏ విధంగా ఉన్నది అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డినామినేషన్ మరొక డినామినేషన్తో పోరాడుతూ ఉన్నది, యుద్ధం చేస్తూ ఉన్నది, విమర్శల ద్వారా, దోషాల ద్వారా. సంఘం ఒక్కటే అయినప్పుడు డినామినేషన్స్ ఎన్నున్నా వారి మధ్య ఐక్యతే కదా ఉండాలి. కానీ ఈ రోజున ఒక డినామినేషన్ వారు మరొక డినామినేషన్ వారిని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు అంటే, ఒకరినొకరు శోధించుకుంటున్నారు అనంటే వారు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. అలాగే ఒక సేవకుడు మరొక సేవకుడిని విమర్శిస్తూ ఉన్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు అనంటే ఒక సేవకుడు మరొక సేవకునితో పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, మాటల ద్వారాను క్రియల ద్వారాను. అలాగే కొంతమంది ఆత్మీయులతో యుద్ధం చేస్తున్నారు, పోరాడుతూ ఉన్నారు. ఏ విధంగా ఒక ఆత్మీయురాలు ఒక ఆత్మీయుడు మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే, ఫలాలు ఫలిస్తూ ఉంటే, మరి కొంతమంది ఆత్మీయులు ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి అసూయపడుతున్నారు, ఆత్మలో కపటము కలిగిన వారుగా ఉంటూ వారి ఆత్మీయతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే వారు ఆత్మీయులని చెప్పుకుంటూ ఆత్మీయులతోనే పోరాడుతూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే మరికొన్నిసార్లు సేవకులు విశ్వాసులను సంఘస్థులను గద్దిస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ హెచ్చరికలు గద్దింపులను తృణీకరించినటువంటి విశ్వాసులు సేవకులతో యుద్ధం చేస్తున్నారు, పోరాడుతున్నారు, తగాదాల రూపంలో, విమర్శల రూపంలో, పోట్లాటాల రూపంలో. అలాగే మరికొంతమంది ఆత్మీయులని చెప్పుకుంటూ కుటుంబస్తులతోనే, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోనే, బంధువులతోనే పోట్లాడుతూ, కోపగించుకుంటూ, మాట్లాడటం మానివేస్తూ పోరాడుతూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోజు నీ మాటలు వింటున్న నీవు నీ కుటుంబ సభ్యులతో పోట్లాడుతున్నావంటే, నీ కుటుంబ సభ్యులతో కోపగించుకుంటున్నావంటే, నీ బంధువులతో నువ్వు మాట్లాడకుండా అంతర్గతంగా అసూయ ద్వేషాలు పెట్టుకొని కోపం పెట్టుకున్నావంటే ఒక రకంగా నువ్వు వాళ్ళతో పోరాడుతున్నావు, వారితో యుద్ధం చేస్తున్నావు, వారిని నువ్వు శత్రువులుగా చూస్తున్నావు. అలాగే సేవకులు నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు లోబడటానికి బదులుగా వారిని విమర్శిస్తూ వారితో పోట్లాడటానికి దిగుతున్నావు. అవసరమైతే వాళ్ళతో మాట్లాడటం కూడా మానివేసేటువంటి దుస్థితికి నువ్వు వస్తున్నావంటే నువ్వు సేవకుని ఒక శత్రువుగా చూస్తూ వారితో యుద్ధం చేస్తూ పోరాడుతున్నావు. ఓ ఆత్మీయుడా, నీ ఎదుటి ఆత్మీయులతోనే ఆత్మీయులను విమర్శిస్తూ హేళన చేస్తున్నావంటే నువ్వు నీ ఆత్మీయుడిని, నీ ఎదుట ఉన్న ఆత్మీయుడిని, విశ్వాసుని నువ్వు శత్రువుగా భావిస్తున్నావు. కాబట్టే నువ్వు విమర్శిస్తూ దూషిస్తూ ఉన్నావు, పోరాటం చేస్తున్నావు, యుద్ధం చేస్తున్నావు ఒక రకంగా. అలాగే ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్ విమర్శిస్తూ ఉన్నది అంటే ఇరువురు శత్రువులుగా తమను తాము ఎంచుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కొన్నిసార్లు బాహాటంగా ఈ పోరాటం జరుగుతున్నది, మరికొన్నిసార్లు అంతర్గతమైనటువంటి పోరాటము ఈ విషయాల్లో జరుగుతూనే ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ మనతో మాట్లాడుచున్నారు. ఆత్మీయులమైన మనము శత్రువుతోనే, అపవాదితోనే పోరాడాలి. మనకు శత్రువు అనేవాడు ఒక్కడే, వాడే సాతానుడు. అయితే ఈ రోజున మనకు ఆత్మీయులు శత్రులుగా ఉంటున్నారు, కుటుంబ సభ్యులు శత్రులుగా ఉంటున్నారు, బంధువులు శత్రులుగా ఉంటున్నారు, మన సంఘస్థులు శత్రులుగా ఉంటున్నారు. వాళ్ళతోనే మనం పోరాటం చేస్తూ ఉన్నాం. అందుకనే మన ఆత్మీయ స్థితి ఫలించలేని స్థితిలో ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డల, ఒక కుటుంబంలో ఆత్మీయులుగా ఉంటూ, నువ్వు ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా ఉంటూ నీ భర్తను, నీ భార్యను ద్వేషిస్తూ, దూషిస్తూ, కోపగించుకుంటూ ఉన్నావంటే, శత్రువుగా చూస్తున్నావంటే ఒక రకంగా నువ్వు
నీ భర్తతోనే నీ భార్యతోనే పోరాటం చేస్తున్నావు, యుద్ధం చేస్తున్నావు. అత్త కోడల మధ్య వివాదాలు, అన్నదమ్ముల మధ్య వివాదాలు, తోడి కోడల మధ్య వివాదాలు, భార్య భర్తల మధ్య కొట్లాటలు, గొడవలు, దూషణలు. అంటే వాళ్ళనే మనం శత్రులుగా చేస్తున్నాము, వారితోనే మనం పోరాడుతున్నాం, మాటల రూపంగా, క్రియల రూపంగా, ప్రవర్తన రూపంలో. కొన్నిసార్లు మనసులో తిట్టుకుంటున్నాం అంటే మనస్సులో నువ్వు అంతర్గతంగా పోరాడుతున్నావు మనుషులతో. అయితే ఇక్కడ చెప్పబడిన మాట, శరీరంతో మనం పోరాడకూడదు, సాతానుడితోనే మనం పోరాడాలి. ఆత్మీయులమైన మన మీదకి సాతానుడు కుటుంబ సభ్యులను రేపవచ్చు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా వాడు శోధనలు తీసుకురావచ్చు. అయితే ఆత్మీయులముగా ఆత్మగ్రహింపు కలిగిన వారంగా మనం ఏం చేయాలి అంటే, మనం బాధ పెట్టేది సాతానుడే కాబట్టి మనల్ని బాధ పెడుతున్న వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు, కానీ వాళ్ళ ద్వారా శోధన కలిగి చేస్తున్న అపవాదేనని మనం గ్రహించాలి. అది గ్రహించుకొని మనం ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మనలను దూషిస్తున్నారో, ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో, ఎవరైతే మనల్ని కోపగించుకుంటున్నారో అటువంటి వ్యక్తులతో మనం సమాధాన పడుట వలన సాతానుడికి సిగ్గు కలుగుతుంది, సాతానుడు ఓడిపోతాడు. సాతానుడితో పోరాటం చేస్తున్నట్లు నా ప్రియమైన దేవుని బిడ్డల, సాతానుడే శోధన కలిగిస్తూ ఉంటే ఆ శోధనకు లోబడిపోయి నిన్ను శోధిస్తున్న వ్యక్తుల మీద నువ్వు పోరాటం చేస్తూ ఉంటే ఒక రకంగా సాతానుతో చేతులు కలిపినట్లు, సాతాను పక్షపు వాడవైనట్లు. దూషించమనేది, విమర్శించమనేది సాతానుడు. అయితే ఆ ప్లేస్లో మనుషులు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తులను మనం చూడకూడదు. వ్యక్తుల ద్వారా ఎవరు ప్రేరేపిస్తున్నారో మనం గ్రహించుకొని మనల్ని విమర్శించినా, దూషించినా, అవహేళన చేసినా మనము వాళ్ళతో సమాధానంగా ఉంటూ, ప్రేమగా ఉంటూ, క్షమిస్తూ ఉంటే అప్పుడు ఈ సమాధాన రూపంలో, క్షమాపణ రూపంలో, ప్రేమ రూపంలో మనం సాతానుడితో పోరాడుతున్నాము, సాతానుడితో యుద్ధం చేస్తున్నాము. ఇక్కడ మనం చూపెడుతున్న సమాధానము, ప్రేమ, క్షమాపణను బట్టి మనము సాతానుడితో పోరాడుతున్నప్పుడు వాడి ఓడిపోతాడు, వాడి ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా ఆత్మీయులమైన మనము శరీరంతోనే పోరాడుతున్నటువంటి వారంగా ఉంటున్నాము, కానీ శోధకుడు, హింసకుడు, దుర్మార్గుడైనటువంటి సాతానుడితో మనం పోరాడటం లేదు. కొన్నిసార్లు పోరాడాల్సి వచ్చినప్పుడు చతికిలి పడిపోతున్నాం, ఈ పోరాటం నాకు వద్దు, నేను జయించలేమని. అలా కూడా మనం ఉండకూడదు. శత్రువైన అపవాదికి మనం భయపడి కాముగా ఉండకూడదు, కానీ వాడు ఎటువంటి పరిస్థితి మన ముందుకు తీసుకొచ్చినా వివేకం కలిగినటువంటి నాయకుల్లాగా యుద్ధం చేయాలి, పోరాడాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎందుకంటే మన సైన్యాధిపతి యేసుక్రీస్తు ప్రభు, ఆయన మనకు ముందుగానే నడుస్తున్నారు, మనకు సమస్తాన్ని గ్రహింప చేస్తూ మనకి పోరాటం నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ, ద్వేషము, కోపము, ఆత్మలో కపటము, విమర్శించడం, దూషించడం, ఇవన్నీ కనుక మనము శరీరాలతో చేసినట్లయితే అది మనము శరీరాలతో పోరాడుతున్నట్లుగానే ఉంటుంది. అప్పుడు మనం బుద్ధిహీనులము అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం గమనించాలి. బుద్ధిమంతుల్లాగా సమస్తాన్ని గ్రహించిన వారమై ఆత్మీయుల వలె మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి సాతాను నుండి వస్తున్నది అని గ్రహించి వాడి ప్రయత్నాలను కూలద్రోయటానికి, విఫలం చేయటానికి మనం పోరాడేటువంటి వాళ్ళం ఉండాలి. కొన్నిసార్లు మన పోరాటం ఎలా ఉండాలి? ప్రార్థన రూపంలో, విశ్వాస రూపంలో, సమాధానాన్ని కలిగించే విధంగా, ప్రేమను కలిగించేటువంటి విధంగా, క్షమాపణ క్షమించేటువంటి స్థితిని కలిగి ఉండటం ద్వారా మనం సాతానుతో పోరాడుతున్న వారం ఉంటాము. నా ప్రేమైన దేవుని బిడ్డల, పోరాటం అంటే కత్తులు లేదా ఇంకా డైరెక్ట్గా చేయటం కాదు. సాతానుడు
కంటికి కనబడినటువంటి శక్తి, వాడు కూడా ఆత్మరూపంలోనే ఉన్నాడు. కాబట్టి వాడు మనల్ని ఆలోచన ద్వారా శోధిస్తాడు, మనుషుల ద్వారా శోధిస్తాడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన ముందు ఉంచి మనం శోధిస్తాడు. అటువంటప్పుడు ఆ పరిస్థితుల రూపంలో వచ్చిన, ఆలోచన రూపంలో వచ్చిన, మనుషుల రూపంలో వచ్చిన ప్రతి శోధనను మనం ఎదుర్కోవాలి. అది సాతాను వచ్చింది అని మనం వాడితోనే పోరాడే వాళ్ళముగా, యుద్ధం చేసేవారంగా, జయించేవారంగా ఉండాలి అని దేవాతి దేవుడు రోజున మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, అయితే ఆత్మీయులమైన మనము చేసే పోరాటము మంచి పోరాటం ఉండాలి. అది ఆత్మల రక్షణ కొరకైన పోరాటంగా ఉండాలి. ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ మంచి పోరాటంలో మనం కొనసాగుతున్నప్పుడు అనేక సార్లు విశ్వాసంలో సన్నగిల్లేటువంటి పరిస్థితులను సాతాను కలుగు చేస్తే మనం కొన్నిసార్లు విశ్వాస పోరాటం కూడా చేయాలి. మన విశ్వాసాన్ని సవాల్ చేస్తూ సాతాను తీసుకొస్తే ప్రతి శోధనను మనము ఎదుర్కోవాలి, పోరాడాలి, విశ్వాసంలో నిలబడాలి. నా ప్రియమైన దేవుని బిడలారా, అదే మంచి పోరాటం. సాతాను క్రియలను లయపరచడానికి ఆత్మీయంగా మనం పోరాడాలి. ఆత్మీయులతో ఐక్యత కలిగి, డినామినేషన్స్ అన్ని ఐక్యత కలిగి, సేవకుల మధ్య ఐక్యత, ఆత్మీయుల మధ్య ఐక్యత, దేవుని బిడల మధ్య ఐక్యత ఉన్నప్పుడు సాతానుడితో మనం ఈజీగా పోరాడి గెలవగలుగుతాం. అప్పుడు సాతానుడు ఖచ్చితంగా ఓడిపోతాడు, పారిపోతాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, అయితే ఈ రోజున ఆత్మీయులమని చెప్పుకుంటున్న మనము ఎవరితో పోరాటం చేస్తున్నాము? అయితే మనము పోరాడేటప్పుడు మన శత్రువు ఎటువంటి వాడో, వాడి తంత్రాలు ఏమిటో, వాడి ఆలోచనలు ఏమిటో కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడలారా, మన శత్రువు అయినటువంటి అపవాది ఎటువంటి వాడో మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాడు మనుషుల కంటే శక్తివంతుడే, మనుషుల కంటే తెలివైన వాడే, మనుషులను మోసగించగలడు, మనుషులను ఏదైనా చేయగలడు. అయితే వాడు దేవుని ముందు మాత్రం శక్తిహీనుడు, బలహీనుడు. ఎందుకంటే నా దేవుని చేత పడద్రోయబడినటువంటి వాడు. మన దేవుడు సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైతే సాతాను ప్రారంభంలో లూసిఫర్ ఒక దేవదూత. ఆ లూసిఫర్ అనే దేవదూతను సృజించింది నా దేవుడే. వాడి అహంకారాన్ని బట్టి దేవుడే కిందకి పడద్రోసేశాడు. కాబట్టి పడద్రోయబడిన వాడు సాతాను, ఓడిపోయిన వాడు సాతాను. నా యేసయ్య శరీరధారిగా ఈ లోకంలో జీవించి సిలువలో సాతాను యొక్క తలను చితకద్రొక్కి వాడితో పోరాడి జయించారు. వాడి బలాన్ని బలహీనం చేసేశాడు. కాబట్టి సాతానుడు ఓడిపోయినాడు, పడద్రోయబడినవాడు, పడిపోయినవాడు. అందుకని మనల్ని ఓడిపోవాలని, పడద్రోయాలని నిరంతరం వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, శోధన తీసుకొస్తుంటాడు, పోరాటం చేస్తూనే ఉంటాడు. సాతాను ఒక్కడే కాదు మనతో పోరాటం చేసేది, శోధన తీసుకొచ్చేది. సాతానుకు ఒక పెద్ద సమూహం ఉన్నది. వాడు తన సమూహం ద్వారా మనం శోధిస్తూ పడద్రోయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను అబద్ధికుడు, దొంగ, నరహంతకుడు, దుర్మార్గుడు, కఠినుడు, మోసగాడు. వాడంత దుర్మార్గుడి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి టార్గెట్ ఏమిటో తెలుసా? ఆత్మీయులమైన మనల్ని దేవునికి, దేవుని చిత్తానికి దూరం చేయడం. ఇంకా వాడి టార్గెట్, వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆత్మీయుల పట్ల మనల్ని బాధ పెట్టడం, మనల్ని పతనం చేయటం, మనల్ని బలహీనలు చేయటం, మనల్ని నరకానికి వెళ్ళేలా చేయటం, మనల్ని పరలోకాన్ని కోల్పోయేలా చేయటం.
మనల్ని ఒంటరి వాళ్ళని చేయటము, మన కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టడమే వాడి టార్గెట్. దేవుణ్ణి మనం దూషించేలా చేయాలన్నది వాడి ఉద్దేశం. దేవుని శక్తిని తెలుసుకోకూడదని, దేవుణ్ణి ఎరగకూడదని వాడు ఎప్పుడు కూడా మనకి శోధనలను తీసుకొస్తూనే ఉంటాడు. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోకూడదు అన్నది వాడి ఉద్దేశము. ఆత్మీయులను పతనం చేయటమే, ఆత్మీయులు పరలోకానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశముతోనే వాడు నిరంతరము కూడా గర్జించే సింహంలాగా ఆత్మీయులతో పోరాడుతూనే ఉంటాడు. ఏదో ఒక పరిస్థితిని, ఏదో ఒక శోధన తీసుకొస్తూనే ఉంటాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల కంటే శక్తివంతుడు కావచ్చు. మనుషులను వాడు ఏదైనా చేయొచ్చు, లోకస్తులను అన్యులను వాడు ఏదైనా చేయొచ్చు, మనుషుల కంటే శక్తివంతుడే. కానీ రక్షించబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న నీ ముందు కూడా వాడి శక్తిహీనుడే, బలహీనుడే. నీవు శత్రువుని ఎదిరించి ఓడించగలవు. వాడితో పోరాడే శక్తి నీలో ఉన్నది, అదే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరు కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళ ముందు సాతానుడు ఓడిపోయిన వాడే. సాతానుడు బలహీనుడే, శక్తిహీనుడే. ఎప్పుడు ఆత్మీయులమనే మనము వాడు శోధన తీసుకొస్తున్నప్పుడు మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నామా, పట్టించుకోకుండా ఉన్నామా, మనం ఓడిపోయిన వాళ్ళముగా ఉంటాం. వాడు తీసుకొస్తున్న ప్రతి శోధనను ఎదుర్కోవాలి. ఎదుర్కొనే శక్తి నీలో నాలో దేవుడు ఉంచున్నారు, అదే పరిశుద్ధాత్మ శక్తి. రక్షించబడిన వాళ్ళే, ఆత్మని కలిగి ఉన్న వాళ్ళే సాతానుతో పోరాడగలుగుతారు. లోకస్తులు, అన్యులు సాతానుతో పోరాడలేరు, గెలవలేరు. మన ముందు కూడా సాతానుడు ఓడిపోయినవాడు కాబట్టి, శక్తిహీనుడు కాబట్టి, మనము వాడిని ఎప్పుడు కూడా వాడి శోధన వాడికే త్రిప్పికొడుతూ, వాడి ప్రయత్నాలను భంగం చేస్తూ, ఆత్మల కొరకైన పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి జీవితాంతము కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న పరిచర్యలో వాడు శోధనలు తీసుకొస్తాడు. పరిచర్యను పాడు చేయడానికి, మన కుటుంబ సభ్యుల మధ్య బంధాలు చెడగొట్టడానికి, భార్యాభర్తల మధ్య సంబంధాలు విడగొట్టడానికి, రక్త సంబంధికుల మధ్య, బంధువుల మధ్య సంబంధాలు విడగొట్టడానికి, మనల్ని ఒంటరి వాళ్ళని చేయటానికి, దేవుని చిత్తానికి మనల్ని దూరం చేయటానికి అనునిత్యముడు ప్రయత్నం చేస్తూ శోధిస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని గ్రహించుకున్న వారమై ఆ శోధనలను ఎదుర్కోవడానికి మనం పోరాడాలి. పోరాడినప్పుడు ఖచ్చితంగా మనం జయిస్తాం వాటన్నిటి మీద. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నువ్వు ఎవరితో పోరాడుతున్నావు? ఎవరో మనుషులు నిన్నేదో అవమానించారు, దూషించారు అని విమర్శిస్తున్నారని వాళ్ళ మీద కోపగించుకుంటున్నావు, వాళ్ళని విమర్శిస్తున్నావు, వాళ్ళతో మాట్లాడకుండా మానివేస్తున్నావు. ఇది నువ్వు శరీరులతో పోరాడుతున్నట్లు కాదా? అట్టి శరీరులు నీకు శత్రువులను నువ్వు భావిస్తున్నట్లు కాదా? నా ప్రియమైన స్నేహితులారా, మనకు ఒక నింద వచ్చినా, అపనిందలు వచ్చినా, దోషాలు వచ్చినా అది సాతాను ద్వారా వచ్చిందేనని గ్రహిస్తే, మన దూషిస్తున్న వారిని కూడా మనం ప్రేమిస్తుంటే అక్కడ సాతానుడికి సిగ్గు కలుగుతుంది, సాతానుడు ఓడిపోతాడు. ఏ ఉద్దేశంతో శోధనను వాడు తీసుకొస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఆ ఉద్దేశం నెరవేర్చకుండా మనము వాడితో పోరాడాలి, పరిస్థితులతో పోరాడాలి. కానీ వాడి ఉద్దేశాన్ని మనమే సఫలీకృతం చేసేటువంటి అంధుల్లాగా, బుద్ధిహీనులాగా మనం మారకూడదు. మన పోరాటము ఎలా ఉండాలి అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు బహిరంగంగా పోరాడే వాళ్ళముగా ఉండాలి. మనతో గొడవ పెట్టుకున్న వారితోనైనా సమాధానంగా ఉండాలి. అది క్రియల రూపంలో చూపెట్టాలి, అది బహిరంగంగా సాతానుతో పోరాడుతున్నట్లు. అలాగే కొన్నిసార్లు మన మనసులో వస్తున్నటువంటి పాపపు ఆలోచనలు, దేవునికి దూరం చేసేటువంటి ఆలోచనలు,
వస్తున్నప్పుడు వాటిని మనము జయించినట్లయితే, అవి మనము చేయకుండా ఉన్నట్లయితే, వాటికి మనం దూరంగా పారిపోయినట్లయితే సాతానుతో పోరాడి గెలిచినట్లు అనేటువంటి వాస్తవాన్ని కూడా గమనించాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పతనం చేయటానికి, మన ఆత్మ దీపాన్ని ఆర్పివేయడానికి, పరలోకం వెళ్లకుండా చేయటానికి, మన బాధ పెట్టేలా చేయటానికి ప్రయత్నం చేస్తుంది సాతానుడు. అయితే వాడు మనుషులను ఉపయోగించుకుంటాడు, ఆలోచన ద్వారా వస్తాడు, ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా కూడా మనతో పోరాడుతుంటే వాటిని మనం గ్రహించుకోవాలి. సాతాను దగ్గర నుంచి వచ్చిన శోధనలను ఎదుర్కోవడానికి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందుకుంటూ వివేకం కలిగినటువంటి నాయకుల్లాగా యుద్ధం చేయాలి. అయితే ఈ రోజున మనం ఎందుకు పోరాడాలి అంటే, ఎవరి కొరకు పోరాడాలి అని అంటే, క్రీస్తు కొరకు మనం పోరాడాలి. మనల్ని రక్షించుకున్నది ఆయనే కదా, మన కొరకు ప్రాణం పెట్టింది ఆయనే కాబట్టి, మనకు పరలోకాన్ని ఇస్తుంది ఆయనే కాబట్టి, మనము క్రీస్తు కొరకు ఈ లోకంలో పోరాడేటువంటి వాళ్ళంగా, దేవుని కొరకు అనేకమైన ఆత్మలు రక్షించేటువంటి పోరాటము మనం పోరాడాలి. అంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును సంతోష పెట్టడానికి మనము పోరాడాలి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాబడినటువంటి మాటలు అవే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. సైనికుడు ఎవడను యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలెనని అని రాయబడినది. మనం పోరాటం చేయాల్సింది క్రీస్తు కొరకు. మనం పోరాటం చేయాల్సింది సాతానుడితో మనం పోరాటం చేసి గెలుస్తూ ఉన్నప్పుడు యేసయ్య మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం కొంతమందిని కొన్ని ఆత్మలు రక్షించి దేవుని సన్నిధికి నడిపిస్తున్నప్పుడు యేసయ్య దాన్ని బట్టి, ఆ పోరాటాన్ని బట్టి యేసయ్య మనల్ని బట్టి సంతోషిస్తారు. దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం ఈ లోకంలో సాతానుడితో పోరాడాలి, పరిస్థితులతో పోరాడాలి, శోధనలను ఎదుర్కోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డల, మరికొన్నిసార్లు మన ఆత్మను రక్షించుకొనడానికి, ఆత్మలో ఎదగడానికి, మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి మనకై మనము శత్రువుతో పోరాడాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య కొరకు, సంఘస్థుల కొరకు, ఆ దేవుని బిడల కొరకు మనము పోరాడాలి సాతానుడితో. నా ప్రియమైన దేవుని బిడల, కొంతమంది కృంగిన స్థితిలో ఉంటే, ఆత్మీయ స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటే, విశ్వాసంలో సన్నగిల్లిపోయిన స్థితిలో ఉంటే, అంధత్వంలోకి జారిపోయి ఉంటే, చెరలో ఉంటే, బంధించబడిన స్థితిలో ఉంటే, అటువంటి వారిని మనము లేవనెత్తాలి, బలపరచాలి, ధైర్యపరచాలి. దేవుని యొద్దకు మరలా వారిని నడిపించినట్లయితే అప్పుడు కూడా మనం సాతానుడితో పోరాటం చేస్తున్నట్లే, దేవుణ్ణి సంతోష పెట్టడానికి లోకంలో పోరాడుతున్నట్లే. నా ప్రియమైన దేవుని బిడల, అయితే మనం ఎందుకు పోరాడాలి అంటే, పైనున్న వాటిని స్వతంత్రించుకోవటం కొరకు మనం పోరాడాలి. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటం కొరకు పోరాడాలి. ఆయన ఇచ్చే జీవకిరీటం కొరకు మనం పోరాడేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు సాతానుడు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆలోచన ద్వారా శోధించాడు. అయితే యేసయ్య చక్కగా శోధనలను ఎదుర్కొన్నారు, పోరాడారు, జయించారు. ఆయన ఎక్కడ కూడా తనని నిందించి, అవమానించి, కొట్టిన వారి మీద పోరాడలేదు, యుద్ధం చేయలా, కోపగించుకోలా. వాటిని కల్పిస్తున్న శత్రువుతోని వివేకం కలిగినటువంటి నాయకుల్లాగా పోరాడి గెలిచారు. పౌలు భక్తుడు కూడా నా ప్రియమైన దేవుని బిడలారా, పరిచర్య చేస్తున్నంత కాలము కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అవి మనుషుల ద్వారా శోధన వచ్చింది,
కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. ఆలోచన ద్వారా కూడా సాతాను శోధించినప్పుడు ఎక్కడ శరీరులతో పౌలు భక్తుడు పోరాడినట్లుగా బైబిల్లో లేదు. అవి కల్పిస్తున్నటువంటి సాతాను శక్తులతోనే దేవుడు పోరాడాడు, ఆ పౌలు భక్తుడు పోరాడారు. సాతాను తంత్రాలు ఎరిగినవాడు కాబట్టి ఆ తంత్రాలను ఎదిరించాడు, పోరాడాడు, జయించాడు. కాబట్టి మనము దేవుని యొద్ద నుండి ఘనత పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి మెప్పును పొందుకోవడానికి మనం ఈ లోకంలో పోరాడేటువంటి క్రైస్తవులుగా మంచి సైనికుల్లాగా ఉండాలి. అలాగే దేవుడు మనకి అనుగ్రహించే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో పోరాడాలి, జయించాలి. ఆత్మీయ పోరాటం చేయాలి, విశ్వాస పోరాటం చేయాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన మనం ఈ రోజున ఎవరితో పోరాడుతున్నాం, ఎవరితో పోరాటం చేస్తున్నాం, ఎవరితో యుద్ధం చేస్తున్నాము, మనకై మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆత్మీయులు ఎవరితో పోరాడాలి? శత్రువైన అపవాదితోనే, శోధనలతోనే. శోధనను ఎదుర్కోవాలి. శత్రువు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆలోచన ద్వారా శోధన కలిగి చేస్తూ ఉంటే, మనతో పోరాటం చేస్తూ ఉంటే దాన్ని మనం ఆత్మీయులుగా గ్రహించుకొని దేవుని సహాయముతో వాడితో మనం పోరాడాలి, వాటన్నిటిని ఎదుర్కోవాలి, జయించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం లోకమని యుద్ధ రంగంలో ఉన్నాం. మనం చనిపోయేంత వరకు శత్రువైన అపవాది మనతో పోరాడుతూనే ఉంటాడు. శోధన రూపంలో వాడు మనతో పోరాడుతూ ఉంటాడు. కాబట్టి శోధనలు వచ్చే కదని భయపడకూడదు, చతికిలి పడి కూర్చోకూడదు. వాటిని జయించాలి, వాటిని ఎదుర్కోవాలి, పోరాడాలి. సాతానుతో మనం యుద్ధం చేయాలి. అట్టి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిచ్చారు. మనం ఖచ్చితంగా వాడితో పోరాడగలము, వాడిని ఎదుర్కొనగలము, వాడిని ఎదిరించగలము, వాడి తంత్రాలు గ్రహించగలము, వాడిని జయించగలము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మాటలు వింటున్నటువంటి ఆత్మీయులారా, ఇంతవరకు మీరు ఎవరితో పోరాటం చేశారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎక నుండైనా మనము పోరాడాల్సింది శరీరులతో కాదు, కానీ మన శత్రువు అయినటువంటి అపవాదితో, వాడి సమూహముతో, కంటికి కనబడినటువంటి శక్తులతో మనం పోరాడి, ఎదురాడి, జయించి ఈ లోకంలో మనము జయించిన వారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని మెచ్చుకుంటారు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆయన అనుగ్రహించే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సాతానుడితో పోరాడేటువంటి శక్తి, ఆ గ్రహింపు, జ్ఞానము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సాతానుతో ఎదురారి పోరాడేటువంటి అభిషక్తులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ ప్రభా, నిజమే ఆత్మీయులమని చెప్పుకుంటున్న మేము తండ్రి శరీరాలతో పోరాడుతూ మేము ఓడిపోయిన స్థితిలో ఉంటున్నాం. మాకు తెలియకుండానే సాతానికి మేమే అవకాశం ఇస్తూ శోధనలో చిక్కుకొని పోతూ ఉన్నామయ్యా. తండ్రి, ఈ రోజున మా మనోనేత్రాలు మీరు వెలిగించారు. మేము పోరాడాల్సింది, మేము ఎదుర్కోవాల్సింది శత్రువుతో, మేము యుద్ధం చేయాల్సింది శత్రువైన అపవాదితోనని మీరు మాట్లాడి ఉన్నారు. ప్రభా, మమ్మల్ని శోధిస్తున్న శత్రువైన అపవాదితో మేము పోరాడినట్లుగా మాకు శక్తిని, అట్టి అభిషేకాన్ని అనుగ్రహించండి. మాకు జయ జీవితాన్ని ప్రసాదించమని వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.